ఓం నమ శివాయ. విష్ణు వీరభద్రుల యుద్ధం. విష్ణు వీరభద్రులు వారి వారి శంఖాలు పూరించారు, సింహనాదాలు చేశారు. విష్ణువు యొక్క పాంచజన్యం స్వరం చెవిన పడేసరికి దేవతలకి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. ఇళ్లకు మళ్ళీపోదామనుకుంటున్న వాళ్ళంతా మళ్ళీ వెనుదిరిగి రణస్థలికి చేరారు. చెప్పుకోదగ్గ యుద్ధం జరిగింది. గణాలు గణాలు దొమ్మి చేసుకుంటున్నాయి. విష్ణు వీరభద్రులిద్దరూ ద్వంద్వయుద్ధం చేస్తున్నారు. అదేవిధంగా ఇంద్రుడు నందికేశుడితో తలపడ్డాడు. ఆత్ముడు అగ్నిని ఢీకొన్నాడు. కుబేరుడు కూష్మాండపతి కుమ్ములాటకు దిగారు. యముడు మహాలోకుడు ఓ వంక, నిరుతి చండు మరో వంక, వరుణునితో ముండు, వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తున్నారు. భైరవుడు యోగిని చక్రాన్ని అండంగా తీసుకుని దేవతల్ని గాయపరిచి నేల పడగొట్టి వాళ్ళ రక్తపానంలో మునిగిపోయాడు. క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేయసాగారు. ఇక ఇది యుద్ధ దృశ్యం. ఇంతలో విష్ణువు ఒకానొక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు. కనిపెట్టాడు వీరభద్రుడు. ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకుని గటుక్కున మృంగేశాడు. ఆ దెబ్బతో భోంతరాలు గగ్గోలైపోయాయి. అతి ప్రయాస మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీరవిహారం చేయసాగాయి. భగ్గుమన్నాడు వీరభద్రుడు. విష్ణుగణాల మొత్తాన్ని విఘడియ తిరక్కుండా అణిచివేశాడు. అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కటిచ్చుకున్నాడు. గుండె పగిలినంత పనయ్యి మూర్ఛపోయాడు. మురారి అప్పుడా విష్ణువు నుండి ప్రళయాగ్ని సన్నిభమైన తేజస్సు వెలువడింది. కానీ అది నిరర్ధకంగా సముద్రంలో పడిపోయింది. మూర్ఛ తేరుకున్న విష్ణువు చక్రం ప్రయోగించిపోయాడు. కానీ శివమాయా ప్రభావంలో చక్రము దానిని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపోయాయి. అనంతరం వైదిక మంత్రోచ్చారణలతో చెయ్యి కదిలింది. అది పని కాదనుకుని సర్గజమనే ధనస్సును ధరించాడు విష్ణువు. వీరభద్రుడా వింటిని 3 చెక్కలుగా చేసి పారేశాడు. అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగం చేశాడో విష్ణువు పతనం తన పూర్వవాక్యం రీత్యాను అంతర్వాణి బోధనల వల్లను యుద్ధభూమి నుంచి వైదొలిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. యజ్ఞం మృగరూపంతో ఆకాశంలో పరుగు పెట్టసాగింది. దాన్ని పట్టుకుని తల నరికేశాడు వీరభద్రుడు. యజ్ఞాన్ని వదలలేని ధర్మదేవతలను కశ్యప ప్రజాపతిని, అరిష్టనేమిని, అంగీరసుణ్ణి, కృశాళుణ్ణి, దత్తర్షిని పట్టుకుని తలలు పగిలేయ అన్నట్టుగా తన్నాడు వీరభద్రుడు. అదితి సరస్వతులు ముక్కు కొసలు ధరించేశాడు. అప్పటిదాకా దక్షిణాగ్నులతో నుండి బుధువుల్ని వాళ్ళని పుట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకుని అతని కనుబొమ్మలు పెరికి పారేశాడు. చంద్రుడు సూర్యుడి పళ్ళు రాలగొట్టాడు. చంద్రుడు సూర్యుడు పళ్ళు రాలగొట్టాడు. నందికేశ్వరుడు కొట్టిన దెబ్బకి భృగువుకు గుడ్లు పేలిపోయాయి. స్వాహ స్వాధ దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్నీ పరామర్శింపబడ్డాయి. రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగాయి. ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకున్నాడు వీరభద్రుడు. కొనగోటన దక్షుడి తలగొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడు. శైవం వీరభద్రుడి మీద పుష్పవృష్టి కురిసింది. సుగంధమైన మందన వనాలు వీచసాగాయి. వచ్చిన పని పూర్తి కావడంతో కైలాసానికి మరలాడు వీరభద్రుడు. కృతార్థుడై వచ్చిన వీరభద్రుడిని తాహతకు తగ్గట్టుగా అభినందించి వీర గణాధ్యక్షుడిగా పట్టణం కట్టాడు పశుపతి. క్షుప దదీచుల కథ. అద్భుతమైన ఘట్టము చెప్పావు. ఎందువల్లో కానీ ఆ విష్ణువు వల్ల దక్షయజ్ఞానికి వెళ్లకుండా ఉంటే బాగుండేదనిపిస్తోంది అన్నారు సౌనికాదులు. సూతుడు సన్నగా నవ్వుకున్నాడు. నిజమే, కానీ దదీచిముని పెట్టిన శాపం అది. ఆ కథంతా విపులంగా చెప్పమని కోరారు ఋషులు. వినిపిస్తున్నాడు పౌరాణికుడు. శివభక్తుడు శ్రోత్రియుడు అయిన దదీచికి విష్ణుభక్తుడు క్షత్రియుడు అయిన క్షుపుడు అనే రాజకీయ స్నేహం ఉండేది. కానీ కర్మవశాన వారి మధ్య వివాదం కలిగింది. వర్ణాలన్నిటా బ్రాహ్మణ వర్ణమే శ్రేష్టమని దదీచి, క్షత్రియ వర్ణమే ఉత్తమమని క్షుపుడును వాదించుకున్నారు. దదీచి ఎంత నిదర్శనయుతంగా చెప్పినా
క్షుపుడు విన్నాడు కాదు. విసుగొచ్చింది దధీచికి. ఆ విసుగులో క్షుపుడు నెత్తిన ఒక్క మొట్టికాయ మొట్టాడు. క్షుపుడు ఆ దెబ్బకే అలిగి తన దగ్గరున్న వజ్రంతో దధీచుణ్ణి కొట్టాడు. దధీచి భూతపనం చెందుతూ చెందుతూ శుక్రాచార్యుణ్ణి స్మరించాడు. తక్షణమే శుక్రుడు వచ్చి సంజీవని విద్యతో దధీచిని బ్రతికించాడు. అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. 1,00,000 జపం చేయమని చెప్పాడు. శివారాధన చెయ్యమని బోధించి వెళ్ళిపోయాడు. దధీచి మృత్యుంజయ మంత్రంలో శివుడికై తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు పశుపతి. ఏం కావాలో కోరుకోమన్నాడు. నా ఒంట్లోని ఎముకలన్నీ వజ్రమయాలు కావాలి. నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు. నేను ఏనాడు దీనుణ్ణి కాకూడదు. ఈ 3 వరాలు అనుగ్రహించని ప్రార్థించాడు దధీచి. తదాస్తు అనేసి అంతర్రహితుడైపోయాడు నాగభూషణుడు. తపోభూమి నుంచి సరాసరి క్షుపుడి సభకు వచ్చాడు దధీచి. వస్తూనే క్షుపుడి గుండెల మీద తన్నాడు. క్షుపుడు తన వజ్రంతో దధీచి రొమ్ము పగిలేలా కొట్టాడు. కానీ ఆ బ్రాహ్మణుడు రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. ఆశ్చర్యపోయాడు క్షుపుడు. అదంతా శివదత్త వరప్రభావంగా గ్రహించాడు. తాను కూడా అడవులకు పోయి విష్ణువు గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమయ్యాడు విష్ణువు. వరం కోరుకోమన్నాడు. దధీచిని నేను గెలిచేలా అనుగ్రహించు అన్నాడు క్షుపునుడు. విష్ణువు ఆలోచించాడు. బ్రాహ్మణుడంటేనే జయించరానివాడు, అందున శివభక్తుడైన విప్రుడంటే జయింపబడనివాడు. అటువంటి వాళ్ళతో నేను తగవుకు దిగేవాణ్ణి కాదు. అయినా నువ్వు నా భక్తుడివైన కారణంగా తప్పనిసరిగా నీ పక్షాన వస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకో, శివభక్తుడైనా శివుడైనా ఒక్కటే, దెబ్బలాడతాం. అంతవరకే, గెలుపు మాత్రం ఊహించకు అని బోధించాడు విష్ణువు. క్షుపుడు దధీచి ఆశ్రమానికి వచ్చారు. క్షుపుణ్ణి ఓ వారగా నిలబెట్టి విష్ణువు దధీచితో సంవాదానికి దిగాడు. ఒక్కసారైనా క్షుపుడి ముందు ఓటమికి అంగీకరించమన్నాడు దధీచి. అంగీకరించలేదు. విష్ణువు సుదర్శనం ప్రయోగించబోగా అది స్తంభించిపోయింది. కోట్లాది విష్ణుగణాలను సృష్టించాడు. అది చూచి దధీచి ఒక దర్భముడిని మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించాడు. అది జ్వాలా త్రిశూలమై విపక్ష సర్వస్వాన్ని భయభ్రాంతుల్ని చేసింది. దధీచిని మాయలో ముంచాలనుకున్నాడు మాధవుడు. తన విశ్వరూపాన్ని చూపించాడు. దధీచి నవ్వాడు. శివానుగ్రహం ఉంటే నువ్వేమిటి, నేను చూపిస్తాను విశ్వరూపం, చూడు అన్నాడు. నిజంగానే శివుడు అనుగ్రహించాడు. దధీచి విష్ణువు యొక్క విశ్వరూపంతో సహా తనలోని సమస్తాన్ని ప్రదర్శించగలిగాడు. క్షుపుడు భయపడ్డాడు. బ్రహ్మదేవుడు దిగివచ్చిన శాంతి సందేశం చెప్పాడు. బ్రహ్మదేవుడు దిగివచ్చి శాంతి సందేశం చెప్పాడు. అప్పుడు ఆ దధీచి శాంతిస్తూనే, నా ఆశ్రమ వాటిని బీభత్సం చేసిన విష్ణు, నీ ఈ గణాలు, యక్ష రక్షణ ప్రతిజ్ఞాపరుడైన నువ్వు కూడా పవిత్రమైన యజ్ఞవాటికలు బీభత్సంగా చంపబడతారు అని శపించాడు. అనంతరం క్షుపుడు దధీచిని ప్రార్థించాడు. విష్ణువు తప్పు ఏమీ లేదు. ఆయన వద్దంటున్నా వినకుండా నేనే బలవంతంగా ఇంత పని చేయించాను. ఆయనని శపించకండి అని వేడుకోవడంతో దధీచి ప్రసన్నుడై, శివలీలా నిమిత్తంగా యజ్ఞవాటికలో చంపబడినా కూడా శివానుగ్రహం వల్ల పునర్జీవులవుతారని లెమ్మని అనుగ్రహించాడు. ఆ శాపం అనుగ్రహం ఇలా దక్షయజ్ఞ వాటికలో చూపించాయన్న మాట సరే. ఈ కథని ఇలా ఉంచుదాం. దక్షయజ్ఞ విధ్వంసము, వీరభద్రుడికి గణాధ్యక్ష పదవి తర్వాత కథ వినండి. శివుడు శాంతించి దక్షుడిని బ్రతికించుట. చేయవలసిందంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు, దాక్కున్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటపడ్డారు. హతులైన బంధుమిత్రుల్ని, పరిచయస్తుల్ని చూసుకుని గొల్లుమన్నారు. బ్రహ్మ విష్ణువులు మళ్ళా కలగజేసుకుని అందరినీ వెంట పెట్టుకుని కైలాసం చేరారు. అదే పనిగా ప్రార్థించారా నిరాలంబుణ్ణి దయదలిచాడు శివుడు. పరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థలి చేరుకున్నాడు. నిత్యం శ్మశానంలో సంచరిస్తాడు. ఆ నిటలాక్షుడు ఆ శ్మశాన బీభత్సంతోనే మరింత విరాగి, నిస్పృహుడు అయిపోతాడు కాబోలు. కరుడు కట్టుకుపోయింది హృదయం. అదుగో అలాంటి వల్లకాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతులని, శతగ్రాత్రులని, దుఃఖితుల్ని, పీడితుల్ని, ధ్వంసితమైన సమస్తాన్ని చూసేసరికి
అంతటి కటిక హృదయము కూడా కరిగిపోయింది. మెల్లగా వీరభద్రుణ్ణి చేరబిలిచాడు. విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయ వికారం కలిగించేలాగా ఇంత బీభత్సంగా నటయ్యా అంటూ ఆయన భుజం చరిచాడు. అది మెచ్చుకోలో మందలింపో శివుడికో తెలియాలి. మృతులై పడి ఉన్న సాధారణులందరినీ అమృత దృష్టితో పరికించాడు శివుడు. ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారంతా నిద్రలోంచి లేచిన వాళ్ళు మళ్ళీ లేచి కూర్చున్నారు. అధ్వర్యులు స్వస్థులయ్యారు. పూషుడి హస్తాలే తమ హస్తాలుగా అశ్వినీ దేవతలు హవిస్సులను మోయసాగారు. దేవతలంతా తాము కోల్పోయిన సర్వావ్యాలను తిరిగి పొందారు. వీరభద్రుడు విలాసంగా పెరిగి పారేసిన భృగువు యొక్క కనుబొమ్మల స్థానే మేక వెంట్రుకలను అతికించారు. పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే హవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాటు గావించబడింది. మిత్రుని నేత్రాలతోనే భృగుడికి దృష్టి కలిగేలా నిర్ణయించాడు శంకరుడు. కడక దక్షుడి కళేబరాన్ని తెచ్చారు. ఆ మొండాన్ని చూసి తలను తెమ్మన్నాడు తరుణేందు శేఖరుడు. కానీ తల లేదు గదా. వీరభద్రుడు దానిని యజ్ఞగుండంలో పడవేయడం, అది దగ్ధమైపోవడం ఎప్పుడూ జరిగిపోయాయి. ఆ ముక్కంటిని మనవి చేశాడు వీరభద్రస్వామి. ఆలోచించాడు ఆదిదేవుడు. యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలను కోసి దానిని దక్షుడి ముండానికి అతికించాడు. ప్రాణప్రతిష్ఠ గావించాడు. దక్షుడు తల వాల్చేడు. తనను అలా కరుణించిన కపర్ధిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చెల్లదు. కానీ ఇప్పుడున్నది తన అసలు ముఖం కాదు కదా. కనుక వినయపూర్వకంగా తలెత్తాడు. విశ్వంభరుడైన శివుణ్ణి శతధా కీర్తించాడు. అందరూ ఆనందించారు. అందరినీ అనుగ్రహించి ఆ దేముడు మాత్రం భార్యావియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో ఆ దేవదేవుడు మాత్రం భార్యావియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసం చేరాడు. కొన్నాళ్ల పాటు చెంతకొచ్చిన వారందరికీ సతీగాథలనే వినిపించేవాడు. అంతా చెప్పిష్ అంటూ నిట్టేర్చేవాడు. నిజానికి సతీదేవి మరణించలేదు కదా. ఆమె నిత్య నిష్కల. అలనాడు దక్షుడి వాంఛ మేరకు దాక్షాయిని అయిన ఆమె ఆ దాక్షాయినిత్వం నుండి విరమించింది. అంతే. ఆమె మాత్రం శివుడికి ఎడంగా మసలగలదా? మసలలేదు. అందువల్లనే హిమవత్సుత్రికయైన సదాశివుని వామాంగమై సర్వసుమంగళియై గౌరీగా, పార్వతిగా, గిరిజగా, శైలజగా సర్వలోక పూజలను సంపూజిత అయ్యింది. మేనక, ధన్య, కళావతుల కథ. సూతుడు చెప్పిందంతా విని అయితే ఆ మహామాయ హైమావతి అయిన దివ్యగాథను కూడా వినిపించమని కోరారు ఋషులు. శుభం అంటూ మొదలుపెట్టాడు సూతుడు. అంతటి అధిక శక్తిని కూతురుగా పొందడం అంటే మాటలు కాదు. హిమవంతుడు కూడా దక్షుడంతటి వాడు గనుకనే పొందగలిగాడు. ఆ పూర్వపరాలన్నీ ఒక క్రమంలో చెబుతాను, శ్రద్ధగా వినండి. దక్షపుత్రికలో ఒకతే అయిన స్వధ అనే ఆమెను పితరులకిచ్చి పెండ్లి చేయడం జరిగింది. స్వధా పితరులకు 3 కుమార్తెలు. మేనక, ధన్య, కళావతి అనే పేరుగల ఆ 3 దినదిన ప్రవర్ధమానులై యోగినులు, జ్ఞానమూర్తులు, త్రిలోక సంచారులు, శక్తిమంతులుగా పరిణతి చెందారు. ఒక రోజున వారు వైకుంఠంలో జరుగుతున్న ఉత్సవ దర్శనార్థమై వెళ్ళారు. ఆ ఉత్సవాన్ని తిలకించడానికి సనక సనందల సనత్కుమారులు కూడా వచ్చారు. వారిని చూడగానే అక్కడ వారంతా దిగ్గున లేచి నమస్కరించి గౌరవించారు. కానీ పితరుల పుత్రికలైన 3 మాత్రం శివమాయ వల్ల సంబరాలలో మునిగిపోయి ఆ మునులకు ప్రత్యుత్థానం చేయలేకపోవడం వలన సనత్కుమారుడు వారిని శపించాడు. ఒళ్ళు మరిచి కూర్చుని మాకు సమయమని కారణంగా ఈ పిల్లల 3 మానవలోకంలో జన్మించాలని తిట్టిపోశాడు. ఆ శాపంతో త్రుళ్ళిపడింది కన్యాత్రయం. జరిగిన దానికి చింతించి ఋషులకు పాదాలంటి ప్రణమిల్లారు. శాప విమోచనం అనుగ్రహించుడని శతవిధాల ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడు, కుమారీమణులారా, దిగులు పడకండి. భావిలోక కళ్యాణార్థం
స్వేచ్ఛాపరంగానే ఇదంతా జరిగింది. మీలో ఆఖరుదైన కళావతి ద్వాపరయుగంలో వృషభానుడనే యాదవ వైశ్యుడికి ఇల్లాలై గోలోక సామ్రాజ్ఞి అయిన రాధాదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ రాధాదేవి కృష్ణప్రియ అవుతుంది. రెండవ ఆమె అయిన ధన్య నిజంగానే ధన్యురాలు. 28వ త్రేతాయుగంలో జనకరాజుకు భార్య అయి మహాలక్ష్మి అంశంతో అవతరించబోయే సీతామహాస్వాదికి తల్లి అవుతుంది. విష్ణు సోద్భవుడైన శ్రీరాముని అత్తగారై శాప విముక్తి పొందుతుంది. ఇక మొదటిదైన మేనక హిమవంతుడికి అర్ధాంగి అయి ఆదిశక్తిని కూతురుగా కంటుంది. అది దేవుడైన పరమశివుని అల్లుడుగా పొందుతుంది అని అనుగ్రహించాడు. ఆ శాపం కారణంగా మేనక భూలోకంలో మందలి హిమవంతునికి భారీగా అవతరించింది. వజ్రాంగ చరిత్ర అది అలా ఉంచండి. కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి, ఆమె కుమారులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోత తప్తయై భర్తనర్థించింది. గర్భవతి అయి శివవ్రతాన్ని ఆచరించసాగింది. అది తెలిసిన ఇంద్రుడు మయోపాయంతో ఆమె గర్భం చేరి లోపల పిండాన్ని 7 ఖండాలుగా నరికేశాడు. పిండగత ప్రాణి ఏడుస్తుంటే మారుద ఆ గద్దించాడు. అలా మారుద అనే గద్దింపుతో పరిణమించిన 7 పిండ శకలాలే సప్త మరుత్తులయ్యారు. వాళ్ళు 7గురు స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు. తన తొలి సంతతి పోయిన కచ్చ తీరలేదు దితికి. అందువల్ల భర్తాజ్ఞ ప్రకారం 10,000 వర్షాలు తపస్సు చేసి తదనంతరం భర్తృ సమాగమై మళ్ళా నెల తప్పింది. ఈసారి ఆమెకు వజ్రాంగుడనే రాక్షసుడు పుట్టాడు. అనుపమ బలశాలి అయిన అధైతేయుడు తల్లి ఆజ్ఞపై త్రిదశుల మీద దండెత్తాడు. ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడవేశాడు. దితికి ఆనందమైంది. పరుగున వచ్చారు బ్రహ్మాదులు. వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడు. నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ ఇంద్రాదుల్ని బంధించానే గాని నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు. సాక్షాత్తు బ్రహ్మవు నువ్వు, దయచేసి నాకు తత్వబోధ చెయ్యి అన్నాడు. సత్యగుణాన్ని మించిన సద్గుణం లేదని మొదలుపెట్టి వజ్రాంగురుడి తాహుతకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు తత్వం బోధించాడు బ్రహ్మ. అనంతరం ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యకమని పలికి అతనికి తగినంత శోభాయైన వరాంగి అనే కన్యతో పెండ్లి జరిపించాడు. ఈ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు. తామసమే తామసం, అవధి లేని కామం. ఈరోజు పురాణం సమాప్తం.